ఏంటి ఏం చెప్పకుండా తినేస్తుంది అని అనుకుంటున్నారా? చూడండి, మంచిగా టేస్టీగా కనిపిస్తుంది కదా. రైస్ అయితే కలర్ఫుల్ గా ఉంది కదా. ఇది ఏంటంటే ఫ్లేవర్డ్ అలాగే పొటాటో బఠానీ రైస్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. ఫ్లేవర్డ్ పొటాటో రైస్. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ అయితే పెట్టేశాను. వాటర్ మనకి కొలత అయితే ముందు తీసుకోకర్లేదు. మనం రైస్ ని బట్టి ఒక 2 కప్పులు తీసుకున్నాం అనుకోండి, 2 కప్పులు వాటర్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత మనం ఎసరు అనేది కొలిచి పోసుకుంటాం కాబట్టి. ముందైతే నేను ఒక 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను. ఇప్పుడు నీళ్లు పెట్టేసాం కదా స్టవ్ మీద. ఒక 2 స్పూన్లు అయితే ధనియాలు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇంకా మరాఠీ మొగ్గలు ఒక 5 మొగ్గలు తీసుకున్నాను. అలాగే 1/2 స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఇది చిన్న జాపత్రి ముక్క తీసుకున్నాను. అలాగే ఒక 10 వరకు మిరియాలు తీసుకున్నాను. ఇంకా స్టార్ ఎనీస్ అయితే ఒక 2 పువ్వులు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత మనకి ఈ వాటర్ అయితే అవసరం అవుతాయి. అలాగే ఒక 5 అయితే లవంగాలు తీసుకుంటున్నాను. చిన్న చిన్న లవంగం మొగ్గలండివి, అందుకని ఒక 5 తీసుకున్నాను. అలాగే ఇందులో ఒక నల్ల యాలక కూడా వేసాను. ఇంకొక 2 లవంగాలు కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్నవి కదా, పెద్ద అయితే 5 వేసుకొని సరిపోతాయి. ఇప్పుడు ఈ నీళ్ళని మరగనిద్దాం. మనకి నీళ్లు మరుగుతున్నాయి కదా, మెల్లగా చిన్న మంట మీద అయితే మరగనిద్దాం. పక్కన స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము. చూడండి ఒకసారి, నీళ్ళు అయితే మంచి కలర్ అయితే వచ్చాయి. ఇలా మరుగుతూ ఉంటే దాంట్లో ఉండే మసాలాలన్నీ కూడా అందులో దిగుతాయి. ఈ లోపు అయితే అదే స్టవ్ మీద వేరే గిన్నె అయితే పెట్టేసుకుందాం. గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. గిన్నె వేడైపోయింది కదా, ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందాం. రైస్ కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడైతే ముందుగా ఉల్లిపాయల్ని ఫ్రైడ్ ఆనియన్స్ గా చేసుకుందాం. ఒకే ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. దీనికోసం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకుందాం. ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత, ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయిన తర్వాత తీసేద్దాం. చూసారు కదా, ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చేసాయి. ఇలా వచ్చేసినప్పుడు తీసేసుకుంటే వేడికి ఇంకొంచెం కలర్ అయితే చివరికైతే వచ్చేస్తాయి. ఇప్పుడు తీసేసుకుందాం. మరి బ్రౌన్ గా అయిపోయే వరకు ఆయిల్లోనే ఉంచేస్తే మాడిపోయిన తర్వాత నల్లగా అయిపోతాయండి. కాబట్టి ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 1/2 స్పూన్ వరకు షాజీరా వేస్తున్నాను. షాజీరా వేసుకున్న తర్వాత వెంటనే మనం అందులో బంగాళదుంప ముక్కలు అయితే వేసేసుకోవాలి. నేను 1/2 కేజీ బియ్యానికి ఒక 3 పెద్ద దుంపలు అయితే తీసుకున్నాను. అవి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఈ వాటర్ అయితే చక్కగా మరిగిపోయాయి. ఇప్పుడైతే వీటిని ఆపేసి ఇవి వడగట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆలు ఉడుకుతుంది కదా, అందులోనే మనం నానబెట్టుకున్న తెల్ల బఠానీ ఉంటుంది కదా, ఆ బఠానీ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చి బఠానీ ఉన్నా కూడా పచ్చి బఠానీ వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చి బఠానీ లేదు కాబట్టి నేను తెల్ల బఠానీని నానబెట్టేసి నైట్ నానబెట్టేసాను, అవి అయితే వేస్తున్నాను. అదే పచ్చి బఠానీ అయితే కనుక ఇవి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు అయితే చక్కగా వేసేసుకోవచ్చు. కానీ బఠానీ ఇది తెల్ల బఠానీ కదా, అందుకని నైట్ అయితే నానబెట్టాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇది కూడా ఇవి కాస్త నూనెలో మగ్గనిద్దాం. మూత అయితే పెట్టేద్దాం. అలాగే నేను 3 కప్పుల బియ్యం అయితే తీసి కడిగి నానబెట్టానండి. నానబెట్టుకోవడం వల్ల బియ్యం అయితే చక్కగా అన్నం మనకి పొడి పొడిగా ఉంటుంది. అలాగే మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటుంది. ఇవి నేను సోనా బియ్యమే తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలంటే కనుక బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు. నేనైతే సోనా బియ్యమే తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి చూద్దాము. మనకి ఆలుగడ్డ అలాగే బఠానీ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకుందాం. చివరిలో వేసుకోవడానికి కొంచెం కొత్తిమీర అయితే ఉంచుతాను, మిగిలింది వేసేసుకోవాలి.
ఇప్పుడు ఇది ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇది మరి ఎక్కువ వేగనివ్వాల్సిన అవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత దీంట్లో వెంటనే పెరుగు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. టమాటా వేసాం కదా, ఒకసారి అలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కర్డ్ వేసేసాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు కలిపేసాం కదా, మూత అయితే పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. అలాగే అందులోనే 1 స్పూన్ అయితే గరం మసాలా వేసుకుందాము. 1 స్పూన్ వేసాను, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలన్నీ కూడా వాటర్ లో ఉన్నాయి కదా, కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుందాము. ఇది 1 నిమిషం పాటు మూత పెడదాం. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, ఇందులో మనం వాటర్ అయితే పోసేసుకుందాము. ఇదిగోండి, మనం ముందైతే స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకున్నాం కదా మసాలా వాటర్, ఆ వాటర్ అయితే ఇందులో వేసుకుందాము. 1.5 గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. మూడు గ్లాసులు పోసేసాను. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసి, వాటర్ ఎసరు వేడివేడిగానే ఉంది కాబట్టి డైరెక్ట్ గా మనం బియ్యం కూడా వేసేసుకుందాము. బియ్యం వేసుకునే ముందు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయామండి, అదేంటంటే సాల్ట్. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి, 1 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను, ఇంకొక 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనం రైస్ కదా వేసుకున్నది కాబట్టి సాల్ట్ అయితే 1.5 స్పూన్ వేసాను. ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఎసరు మరిగి ఉంది కదండి, వేడిగానే ఉంది, చాలా వేడిగా, కాబట్టి ఇంకా మరగక్కర్లేదు. డైరెక్ట్ గా మనం బియ్యం కూడా వేసేసుకుందాం. వేస్తాం కదా, ఇప్పుడు ఒకసారి అయితే ఇలా కలిపేసుకుందాము. ఒకసారి ఇలా తిప్పేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిని సగం ఉడికిన తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇదిగోండి, రైస్ అయితే మనకి 80% అయితే కుక్ అయిపోయింది, ఇంకొక 20% అయితే కుక్ అవ్వాలి. ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని ఇలా పైన వేసేసుకోవాలి. ఇలా సర్దుకోవాలి అటు ఇటు. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఒకవేళ బాస్మతి రైస్ అయితే కనుక దీంట్లో నిమ్మరసం పిండుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. అలాగే కొంచెం నెయ్యి వేసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిని పూర్తిగా కుక్ అవనిచ్చేద్దాం. మూత పెట్టేసి చక్కగా మగ్గిపోయిన తర్వాత చివర్లో చూద్దాము. దీంట్లోకి ఇంకా ఏమీ అవసరం ఉండదండి, వట్టి రైస్ తినేయచ్చు. ఇంకా మనకి వట్టి తినాలనిపించకపోతే కనుక పెరుగుతో రైతా చేసుకుని తినొచ్చు, చాలా బాగుంటుంది. రైస్ అయితే చూద్దాము. అయిపోయిందండి, చక్కగా అయిపోయింది రైస్. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతుందో, చూడండి ఒకసారి. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో మన రైస్.
ఇప్పుడు బౌల్లోకి అయితే తీద్దాం. చూసారు కదండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారా. అస్సలు మామూలుగా స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. చాలా చాలా మనం నెయ్యి వేసాము, అలాగే ఆలు, అలాగే బఠానీ ఇవన్నీ వేసాం కదా, చక్కగా ఫ్లేవర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అసలు ఇంక దీనిని రైతాతో తింటే మామూలుగా ఉండదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఏమి లేకపోతే ఎవరైనా చుట్టాలు ఇచ్చినప్పుడు ఆలు ఉందనుకోండి, చక్కగా ఇలా రైస్ అయితే చేసి పెట్టేయండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీకు కూడా ఏం కర్రీ లేదు అనే ఫీలింగ్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూస్తాను. బంగాళదుంప అలాగే బఠానీ మామూలుగా లేదు చూడండి, అసలు ఎంత బాగుందో. కలర్ అయితే అసలు ఫ్లేవర్ వాసన అంతా చాలా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేద్దాం. మామూలుగా లేదండి, చాలా బాగుంది. ఘాట్ ఏమి ఎక్కువ అవ్వకుండా, మనం మసాలాలన్నీ కూడా వాటర్లో వేసాం కదా, కరెక్ట్ గా సరిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా రైతాతో కూడా ఒకసారి తిందాము. మాటలు లేవండి, మాట్లాడుకోవడాలు. చాలా చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే ఫుల్ వీడియో చూసేయండి, నేనైతే ఫుల్ గా తినేస్తాను.